పెకిలించేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఊరుకోవటం లేదు. వాళ్ళ బయట దేశాల నుంచి కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ని ఇందులో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. బట్ ఇట్స్ వెరీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్. ఫర్దర్గా ఇంకా ఎలాబొరేట్ చేస్తాయి. శివపార్వతి గారు విన్నారు కదా, అంటే ఆందోళనకరమైన అంశం. నేరాల మీద, వ్యవస్థీకృత ఘోరాల మీద పోరాటం చేస్తున్నందుకు గాను డిప్యూటీ సీఎంని టార్గెట్ చేస్తూ 3-4 మాఫియాలు, మామూలుగా ఒక మాఫియా పనిచేస్తుంది, 3-4 మాఫియాల ఐకమత్యంగా ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఆయన ప్రణాళిక ముప్పు వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్నాయి అని చెప్పేసి వెరీ ఫ్రైటనింగ్, ఆందోళన కలిగించే అంశం. మీరేమంటారు? జనసేన కూడా అలర్ట్ కావాలి, ఆయన సెక్యూరిటీ విషయంలో మరింత అప్రమత్తం కావాలి. ముందుగా వాస్కర్, మీకు ప్యానెల్లో పెద్దలకి 99 వీక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఖచ్చితంగా ఆందోళన కలిగించే విషయం అయినప్పటికీ ఇలాంటి థ్రెట్స్ గత 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కొంచెం మోతాదు పెంచారు అంతే. ఆయన ప్రతి విషయం మీద క్షుణ్ణంగా మాట్లాడుతున్నారు. అవినీతి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గుండెల్లో నిద్రపోతున్నారు కాబట్టి భయం అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. ఎందుకంటే తిన్న తిమింగలాలన్నీ బయటపడే పరిస్థితికి వచ్చేస్తుంది. ఈయన ప్రతిదీ వదలకుండా ప్రతి విషయం మీద అధ్యక్షుల వారు చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. వదిలేవారు అది ఏదో ఒకటి చేసే వరకు కూడా వదిలేలా లేదు. ఏదో చూసి చూడనట్టుందాం అనే పరిస్థితి లేదు. సో అందుకోసమే షిప్పు అక్కడ రైస్ దగ్గర కూడా, పీడిఎస్ రైస్ దగ్గర కూడా ఆయన వెళ్దామంటే కూడా 2 నెలల నుంచి ఆయన అడ్డుకున్నా కూడా చెప్పా పెట్టకుండా వచ్చిన పరిస్థితి. అట్లా చాలా విషయాల్లో ఆయనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా ఇలాంటి దాడులు చాలా చేస్తారు. ఆయన సడన్ విజిట్లు చేస్తారు. సో ఇదొకటే కాదు, దీని వెనక కూడా చాలా పెద్ద ముఠా ఉంది అనేది అందరికీ తెలుసు. అక్రమ రైస్ ఏదైతే ఉందో తరలిపోతుందో దాని వెనక కూడా చాలా మంది వ్యక్తులు ఉన్నారు. అట్లాగే దేశవ్యాప్తంగా కూడా చాలా విషయాలతో ముడిపడి ఉన్న మాఫియాలు ఉన్నాయి. ఈయనైతే ప్రతి విషయం మీద చాలా మందికి ఇబ్బందికరంగా ఉంది. అంటే ఈయన మాట్లాడడం వల్ల కూడా చాలా విషయాల వల్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీయే దేశవ్యాప్తంగా భూస్థాపితం అయిపోయే పరిస్థితి కూడా వచ్చేసింది. సో ఇట్లాగా చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి అందరి దృష్టి పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఈయన గొంతు ఏదైతే మాట్లాడతారో అది దేశవ్యాప్తంగా వైరల్ అవడం, ప్రతి ఒక్కళ్ళలో ఆలోచన కలిగించడం, మున్ముందు ఇంకా ఇట్లాగే ఉంచితే చాలా మందికి మనుగడ కష్టం అవుతుంది రాజకీయాల్లో. అది చాలా ఇబ్బందికరంగా ఉంది. అవినీతి తిమింగలాలకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటది. అందరిని మాత్రం మొదలైంది కాబట్టి ఇప్పుడే ఆ విధంగా కూడా చాలా మందికి మనకు మనుగడ ఉండదేమో అని ఆయన మీద దృష్టి పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అసలు ఏ అధికారంలో లేనప్పుడే ఆయన మీద చాలా అటాక్స్ జరిగాయి, బ్లేడ్లతో దాడులు జరిగాయి. అవన్నీ చెప్పినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావాలని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఏదో పబ్లిసిటీ స్టంట్ లాగా మాట్లాడారు. అంత స్టంట్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు అంత క్లియర్ గా ఆధారాలతో సహా చెప్తున్నారు అంటే ఆయనకి ప్రతి క్షణం మేము ఎప్పుడు అలర్ట్ గానే ఉంటామండి. పార్టీ తరపు నుంచి కూడా నాయకులు కూడా విరివిరిగా ఆయన కలవడం, ఊరికే ఇబ్బంది కలిగించడం ఇట్లాంటివి కూడా ఉండవు. ఎందుకంటే ఆయనకి ఏదైతే సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయో దానివల్ల మేము కూడా పార్టీలో వాళ్ళ లీడర్స్ కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఆయన పని ఆయన చేసుకునేలాగా కూడా ఇప్పుడు గత సంవత్సరం నుంచి అట్లాగే ఉన్నాము. ఇంకా అలర్ట్ గా ఉండాలి కాబట్టి మా పార్టీ శ్రేణులు కూడా, కార్యకర్తలు కూడా అప్రమత్తంగా ఉంటాము. ఆయన ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. కూటమి ప్రభుత్వం అలర్ట్ కావాల్సిన సందర్భం ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన రాజకీయం వేరు, ఇక ముందు జరగబోతున్న ఉత్పాతం వేరన్నట్టు ఇండికేషన్స్ వస్తున్నాయి. కొంచెం ఇంకా పాత వాసనలు వదలని పోలీసు యంత్రాంగంతో కలిసి పనిచేసే ఒక నిస్సహాయ స్థితిలో మీ ప్రభుత్వం ఉంది. వాళ్ళని ఎప్పటికీ వదిలించుకుంటారు, ఎలా వదిలించుకుంటారు, ఈయన సెక్యూరిటీ ఎలా పెంచుతారు? ఎందుకంటే